ఎంఈఓ గారికి మరియు వేదికపై ఉన్న కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, గెస్ట్ హెడ్ మాస్టర్స్ మరియు ఉపాధ్యాయులు మరి ప్రధాన ఉపాధ్యాయులు మరి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సరే సమయం లేదు. ఇక్కడ దాదాపుగా నేను ఇప్పుడు శానిటేషన్ మీద కూడా ట్రైనింగ్ జరుగుతుంది. సరే ఇప్పుడు హెడ్ మాస్టర్లకు మామూలుగా వాళ్ళతో పాటు మళ్ళీ కూర్చోబెట్టడానికి కూడా సమయం లేదు కాబట్టి జస్ట్ మానిటరింగ్స్ అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు జరుగుతాయి కాబట్టి కొంచెం పరిశుభ్రత కూడా ఉండేటట్టుగా చూడండి. సరే మేమైతే వాళ్ళకు కూడా ట్రైన్ చేస్తాం, ఎట్లా చేయాలి ఏంది అనేది మేము ట్రైన్ చేస్తాం. అంటే ఇట్లా ఉండాలి, అట్లా హెడ్ మాస్టర్ చెప్పినట్టు వినాలి, ఏమేమి చేయాలి, ఎట్లా క్లీన్ చేయాలి, ఇవన్నీ కూడా మేము ఇప్పుడు వాళ్ళకు డే మొత్తం ఉంటుంది కాబట్టి వాళ్ళకు మేము చెప్తున్నాం. సరే మీరు కూడా హెడ్ మాస్టర్స్ కూడా ఆ కోణంలో పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ, సరే నేను ఇక్కడ బలపాలు అనేవి ఇక్కడ ఉన్న మండలంలో ఉన్న ఫస్ట్ టైం నేను 20 ఏళ్ళుగా ఇస్తున్నా. ఇదేం కొత్త కాదు. 20 ఏళ్ళుగా నేను చేస్తున్న బడికి, తర్వాత మా ఊరి బడి పిల్లలకి బలపాలు, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్ ఇవన్నీ కూడా అట్లా ఇస్తుంటాను. సరే ఈసారి మన మండలంలో ఉన్న అన్ని బడులకు అంగన్వాడీలు 73 అంగన్వాడీలు ఉన్నాయి. అన్ని అంగన్వాడీలకు కూడా ఇస్తున్నాయి. ఎందుకంటే అంగన్వాడీలలో కనీసం పిల్లలు చదవడం రాయడం అసలు ఏమి రావట్లేదు. తర్వాత ఇప్పుడు పేపర్లు ఎక్కువ యూజ్ చేయడం వల్ల చెట్లకు, పర్యావరణానికి నష్టమే. కనీసం పిల్లలకు మనం వెనకట అంటే బలపాలు పలకతోటి సింపుల్గా రాసుకుంటే ఎంతో కొంత పిల్లలకు నైపుణ్యం పెరుగుతుందనే ఉద్దేశంతో సరే ఇదేమో పెద్దగా బలపాలు కొనే పరిస్థితులు లేరని కాదు, ఈ పెన్సిల్ కొనే పరిస్థితులు లేరని కాదు, కానీ చిన్నపిల్లలు తెలియకుండానే పోగొట్టుకుంటారు. అమ్మ ఇంత పెద్ద బల్పం కొనిచ్చినా, పెద్ద డబ్బా కొనిచ్చినా ఇంటికి వచ్చి బల్లకి రాగానే పోతుంది. కాబట్టి అలాంటప్పుడు మనకి ఇది ఒక బ్యాంక్ లాగా ఉండాలి. దీన్ని మొత్తం అందరికి ఒక్కొక్క బల్పం ఇవ్వమని కాదు, ఎప్పుడు చూసినా మీరు ఎప్పుడైనా జస్ట్ రాసుకోరని అన్ని పలకాలు ఇచ్చినప్పుడు వాళ్ళ పలకల మీద ఇంత బల్పం ఇవ్వండి. అట్లా జస్ట్ దానికోసం మాత్రమే ఇది ఒక మీకు బ్యాంక్ లాగా ఉపయోగపడుతుంది. సరే పిల్లలు దేవుడు చల్లని వారి కళ్ళక పట మెరుగని కరుణామయుల పిల్లలు అనే వాళ్ళకు ఏం తెలియదు సార్. వాళ్ళ లోపలికి మనం వెళ్తే మనకు తెలుసు. మన పిల్లల్ని కూడా ఒక 5-10 నిమిషాలు కూడా కూర్చోబెట్టలేము, రాపియలేము. కానీ వాళ్ళు అనేక వస్తువులు పోగొట్టుకుంటారు. ప్రతి ఒక్కరు మీ మనవాళ్ళు ఉండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు. బల్పాలు పోతాయి, పలకలు పోతాయి, ఇంకా షూస్ పోతాయి, ఎన్నో పోతాయి. కాబట్టి ఈ పోయినా కానీ మనం ఇది ఒక బ్యాంక్ లాగా జస్ట్ మీరు చిన్న చిన్న ముక్కలుగా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాళ్ళను ఏమనకుండా జస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సరే అంగన్వాడీ వాళ్ళకు కూడా ఇస్తాను. ఇప్పుడు మాత్రం జస్ట్ ఇక్కడ ఓన్లీ మోడల్గా సార్ ఎంఈఓ గారితో మరి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, గెస్ట్ హెడ్ మాస్టర్ తోటి ఈరోజు జస్ట్ ముందుగా పిఎంశ్రీ స్కూలు మన రమేష్ సార్ అంటే వాళ్ళకైతే అదొక్కటే మన మండలంలో ఒకటే ఉంది కాబట్టి ఆ పిఎంశ్రీ అన్ని స్కూళ్ళకి ఇస్తాను. ఇప్పుడు మాత్రం ఆ పిఎంశ్రీ స్కూల్కి ఎన్నికైనా రమేష్ సార్ తొందరగా రావాలి. సరే సార్కు అలాగే మన మండలంలో హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నది సంఘం అనుకుంటా సార్. సంఘం హెడ్ మాస్టర్ కూడా ఒక డబ్బా మొత్తం ఇలాంటి డబ్బాలు 110 డబ్బాలు తీసుకొచ్చాను సార్. కాబట్టి అవన్నీ ఎంఆర్సీలో పెడతాను. దాదాపు హెడ్ మాస్టర్స్ సరే మీకు వీలున్నప్పుడు తీసుకెళ్ళండి. ఇవి పెన్సిళ్ళు జస్ట్ అవి కూడా ఎప్పుడైనా అందులో అప్సరా, నటరాజ్ అన్నీ కలిపి ఉంటాయి. జస్ట్ పెన్సిల్ కూడా ఇవ్వండి. ఒక నెయిల్ కటర్ కూడా ఇస్తున్నాను పిల్లలకు, అంటే బడికి ఒక నెయిల్ కటర్ ఉండాలని. ఒక అప్సరా 20 ఎరేజర్స్ కూడా ఇస్తున్నాను. అంటే ఇవి ఎప్పుడు కూడా మన దగ్గరే ఉండాలి సార్, పిల్లలకు డైరెక్ట్ ఇవ్వడం కాదు. ఇవి ఎప్పుడైనా పిల్లలకు లేని వానికి జస్ట్ వాడుకోవడానికి మాత్రమే ఇవి ఉంటాయి సార్. అంగన్వాడీలకు కూడా, ఎందుకంటే అంగన్వాడీల నుంచే మనకు రావాలి కాబట్టి ఫస్ట్ వరద రావాలంటే అక్కడి నుంచే రావాలి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్. రండి సార్ మీరు సార్. అంగన్వాడీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇద్దాం అనుకున్నా కానీ వాళ్ళు సరే రాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సమయం లేదు, మీకు కూడా ఇప్పటివరకు ఓపికతో ఉన్నందుకు ధన్యవాదాలు. సరే మిగతా అన్ని బల్పాల డబ్బాలు ఎంఆర్సీలో కానీ ఇక్కడ కానీ పెడతాను సార్. ఆల్రెడీ ఉన్నాయి కింద, కానీ ఇక్కడ పై నుంచి మీరు మోసుకపోలేరని ఇవి మీకు ఇది కూడా ఈ హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నదానికి జస్ట్ దానికి ఒక దానికి తీసుకొచ్చాను ఈ అంగన్వాడీ. థ్యాంక్ యూ రమేష్ సార్. ఇన్స్పిరేషన్ అన్నట్టు కొనలేమని కాదు, కానీ చిన్న ప్రజెంటేషన్ చిన్నదైనా బహుమతిగానే ఉంటుంది. ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అట్లా మనము పిల్లలకు ఏదో ఒకటి ఇస్తే బాగుంటుంది. కాబట్టి రమేష్ సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు.